ఆ కావేరి మనసు ఎంత బాధపడుంటే చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఎన్ని ఆశలతో మన ఇంటికొచ్చింది. తనకి ప్రమాదం అని తెలిసినా కూడా చందుకి ప్రాణదానం చేసిందే. అలాంటి మనిషిని ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకుంటున్నాం? అమ్మా నాన్నల్లాంటి మీకు శిక్ష పడకుండా కాపాడే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అత్తయ్య. ఒకసారి అటు చూడండి. పెద్దమ్మ నా గురించి చాలా తప్పుగా అనుకుంటుంది మమ్మీ. పెద్దమ్మ? అవును. కన్నవాళ్లే బుద్ధి చెప్పాలి, సరైన దారిలో పెట్టాలి. అయితే వాళ్ళ వినాశనానికి విత్తనం వేశావన్నమాట. వెరీ గుడ్ కావేరి. వేశాను. రోజు దానికి నీళ్లు పోసి ఎరువు వేసి మెల్లమెల్లగా పెరిగేలా చేస్తాను. అది పెరిగి పెరిగి వాళ్ళల్లో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చేలా చేస్తుంది. శభాష్ కావేరి, శభాష్. నేను అనుకున్న దానికంటే నువ్వు ఇంకా ఎక్కువగానే వర్కౌట్ చేస్తున్నావు. ఒక రకంగా నిన్ను చాలా తక్కువ అంచనా వేశానేమో అనిపిస్తుంది, కానీ చాలా ఎదిగావు. నేనెదగటం కాదు, నాకు నా కుటుంబానికి జరిగిన అన్యాయమే నన్ను ఇలా తయారు చేసింది. ప్రశాంతమైన కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు కదా. మరి తన కళ్ళ ముందే తన వాళ్ళు కొట్టుకోవడం నేను చూడాలి కదా. కానీ ఆ చందు అమృతల మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా గొప్పది కావేరి. ఒకరి కోసం ఒకరు పెద్ద పెద్ద త్యాగాలే చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం. చందుకైతే మరీ ఎక్కువ. అమృత కోసం తన భర్తకి, బిడ్డకి 25 ఏళ్లు దూరమైంది. ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా వాళ్ళకి విడదీయలేనంత ప్రేమ. ఎంత ప్రేమలున్నా కన్న బిడ్డ దగ్గరకొచ్చేసరికి కాస్తంత స్వార్థం ప్రతి మనిషికి ఉంటుంది. దాన్ని పావుగా వాడుకుంటాను. ఒక్కసారిగా నరకటం వీలు కాకపోతే కొంచెం కొంచెంగా నరకటం మొదలు పెడతాను. తన కూతురు గురించి చందు అత్త తప్పుగా మాట్లాడింది అని తెలిసిన అమృత అత్త అడగలేదు అంటే మనసులో ఎక్కడో ఒక మూలన చిన్న అసహనం, అశాంతి, చిరాకు, కోపం ఉన్నాయి. అవి వాడుకుంటా. సూపర్ కావేరి, సూపర్. నువ్వు అదే దారిలో వెళ్ళు. అతి త్వరలోనే నేను నీ నుంచి శుభవార్త వింటాను. నేనే చెప్తాను. ఉంటాను. ఏంటమ్మా, ఏదైనా వర్కౌట్ అయిందా? చాలా వర్కౌట్ అవుతోంది. కావేరి షార్ప్ అని తెలుసు గాని మరీ ఇంత సూపర్ షార్ప్ అనుకోలేదు. మనం చెప్పాల్సిన అవసరం లేకుండానే చాలా దూసుకుపోతోంది. అమ్మా, నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదమ్మా. ఆ పిల్ల చాలా చురుకు కదా, ఎటు నుంచి నరుక్కొస్తుందో తెలీదు. మన జాగ్రత్తలో మనం లేకపోతే నీకు మొగుడవుతుందమ్మో. దాని మొహం అదెంత, దాని ఎక్స్పీరియన్స్ ఎంత? నా ముందు దాని కుప్పిగంతులు చెల్లవు మావయ్య. కాకపోతే ఇప్పుడు ఆ ఇంట్లో గొడవలు మొదలు కావాలి అంటే అది కావేరితోనే అవుతుంది. ఆ రోజు రాజా మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంది అంటే ఏదోలే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా తను ట్రాక్ డెవలప్ చేస్తుంది అని అనుకోలేదు. అమృత, చందుల మధ్యనే గొడవలు పెట్టడానికి ఆలోచిస్తుంది అంటే చాలా గొప్ప బ్రెయినే. లేకపోతే నీ దృష్టిలో ఎలా పడుతుందమ్మా? నువ్వు కావేరి కంటే గొప్ప బుర్రన్న దానివి కదా, అందుకే ఆ కావేరిని వెంటాడి వేటాడి మరీ పట్టుకున్నావు, నీ దారికి తెచ్చుకున్నావు. కానీ నేను మాత్రం మొదట ఆ అమ్మాయి మాటలు చూసి మన మాట వింటుందని అసలు అనుకోలేదమ్మా. కేవలం ఆ పిల్లింట్లో దొరికిన ఫోటోలు పట్టుకొని
కావేరి క్యారెక్టర్ ని పట్టేశావు. ఓపిగ్గా కాపుగాసి మన దారిలోకి తెచ్చుకున్నావు. ఇవమ్మా ఇవి తెలివితేటలంటే. ఇప్పుడు పొగట్టం కాదు, రేపు అమృత చందులు పూర్తిగా విడిపోయాక ఒక పెద్ద పార్టీ పెడతాను. అప్పుడు పొగడుదు గాని ఆ రోజు సరదాగా నీ పొగడ్తలన్నీ వింటాను. ఓకే? పార్టీ అంట ఎన్ని రోజులైందో. చిన్నా, కాఫీ తీసుకురా. మీరు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి తాతయ్య? పర్వాలేదురా, తీసుకో. నేను చూసొస్తాను. నువ్వా? ఏ గుర్తుపట్టలేదా? ఎవర్రా? అమ్మా కావేరి, అక్కడే నిలబడిపోయావేంటమ్మా? రా లోపలికి రా. పోన్లేండి తాతయ్య, కనీసం మీరైనా నన్ను లోపలికి రమ్మని పిలిచారు. పిలవాల్సిన వాళ్ళు మాత్రం ఎందుకొచ్చానా అన్నట్లు విచిత్రంగా చూస్తున్నారు. రామ్మా కూర్చో. కాఫీ తాగుతావా? నేనొచ్చింది మా ఆయన కోసం తాతయ్య. ఆయన్ని నాతో రమ్మనండి. ఇంటి దగ్గర అందరూ ఆయన్ని తలుచుకొని బాధపడుతున్నారు. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. జరిగిందేదో జరిగిపోయింది. ఆయన్ని ఇంటికి రమ్మని చెప్పండి తాతయ్య. ఇప్పుడు నేను వచ్చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా? చిన్నా, మీరుండండి తాతయ్య. అసలు అమ్మా నాన్న నా మాట నమ్మకపోవడానికి కారణం నువ్వు కాదు. నేనా? మరి ప్రతి చిన్నదానికి అనుమానం పెట్టుకుని మాట్లాడటం, ఏమీ లేని దానికి కూడా పెద్ద రాంతాంతం చేయటం నీకు బాగా అలవాటే కదా. అందుకే అమ్మా నాన్న నన్ను అసహించుకుంటున్నారు. చిన్నా, ఆవేశపడకరా, కాస్త నిదానంగా మాట్లాడు. పర్వాలేదు తాతయ్య, అననివ్వండి. అలాగైనా ఆయనకి నా మీద ప్రేమ ఉందనుకుంటాను. ఆయనకి నేను చేసిన గొడవ కనిపిస్తుంది, కానీ నాకు ఆయన మీద ఉన్న ప్రేమ మాత్రం గుర్తించా. ప్రేమ? నీకు నిజంగా ప్రేమ ఉండుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. వసుకి నాకు మధ్య ఎన్ని లింకులు అంటగట్టావు. నీకు తెలీదా నేను వసుని ప్రేమించాను అని? పవిత్రమైన ప్రేమ బంధాన్ని అసహ్యకరమైన బంధంగా అల్లరి చేశావు. ఆ రూప విషయంలో కూడా నాకు ఏ పాపమో తెలీదు అని అన్నా వినకుండా ఇంట్లో అందరూ నన్ను అనుమానించేలా చేశావు. చివరకు విషం తాగి నన్ను మానసికంగా చంపేశావు. నీ వల్ల మళ్ళీ నా కళ్ల ముందు కనిపించద్దు అని నాన్న అనేశారు. నా కడుపున చెడపుట్టావురా అని అమ్మ అంది. ఇక ఏ మొహం పెట్టుకుని రావాలి? ఎవరికోసం రావాలి? తప్పయిందండి. తప్పులన్నీ నేనే చేశాను. ఇదిగో లెంపలు కూడా వేసుకుంటున్నాను. అది కాదంటే అమ్మా ఈ కాళ్ళు కూడా పట్టుకుంటాను. పెద్దవారు మీరైనా చెప్పండి తాతయ్య. నా కోసం కాకపోయినా ఆయన అమ్మా నాన్నల కోసమైనా రమ్మనండి. నేనొచ్చి ఆయన ఇంటికి దూరం చేశానన్న చెడ్డ పేరు నాకెందుకు? నేనే వెళ్ళిపోతాను. అరే చిన్నా, ఏంట్రా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయి రమ్మని పిలుస్తుంది కదా, వెళ్ళు. ఇలా వెళ్ళమంటావు తాతయ్య? ఇప్పుడు నేను వెళ్తే తప్పు చేశాను అని ఒప్పుకొని వెళ్ళాలి. వాళ్ళు నన్ను అలానే చూస్తారు. అమ్మా నాన్న నన్ను అలా చూడటం నాకిష్టం లేదు. నిన్ను అలాగే చూడాలని కదా నా ప్రయత్నమంతా. ఇదిగో ఈవిడ గారు బ్రతిమలాడి తీసుకెళ్ళిందనే మాట అస్సలొద్దు. నాకు ఎవరి పొగడ్తలు అవసరం లేదండి. మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తే నన్ను అందరూ కీర్తించి కిరీటం పెడతారని కాదండి. ఓ కుటుంబాన్ని విడదీయటం ఇష్టం లేక నా పనులకే మీరు బాధపడి ఇంటికి రావట్లేదనుకుంటే మీకు సారీ చెప్తున్నానండి. దయచేసి ఇంటికి రండి. బాగా ఆలోచించుకోండి.
ఏంట్రా చిన్న అమ్మాయి అంతలా చెప్తుంటే ఎందుకురా వెళ్లకుండా మండి పట్టుపడుతున్నా? లేదు తాతయ్య, ఇప్పుడు నేను వెళ్ళలేను. రూప విషయంలో నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునేంత వరకు నేను ఆ ఇంటికి వెళ్ళలేను. కానీ మీ అమ్మా నాన్నలు నీ గురించి బాధపడతారు కదరా. నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోకుండా వెళ్తే నన్ను చూసిన ప్రతిసారి వాళ్ళు బాధతో మరింత కుమిలిపోతారు తాతయ్య. దానికంటే దూరంగా ఉండడమే నయం. ఏమైంది బాబుకి? ఫిట్స్ వచ్చాయి డాక్టర్. త్వరగా లోపలికి తీసుకువెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి. చందు, బయట వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, త్వరగా పిలు. పిల్లర్ తల్లిదండ్రులు మీరేనా? అవునండి. బాబు మెడికల్ హిస్టరీ గురించి డాక్టర్ అడుగుతున్నారు, లోపలికి రండి. ఏమ్మా, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? ఈ మధ్యనే ప్రాబ్లం వచ్చింది డాక్టర్. న్యూరో ప్రాబ్లం వల్ల వస్తుందని చెప్పారు. ఫిట్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే, రిపోర్ట్స్ ఏమైనా తెచ్చారా? లేదు డాక్టర్, ఫిట్స్ రాగానే వెంటనే హాస్పిటల్కి వచ్చాం. హడావుడిగా వచ్చేసాం. మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చందు, వెంటనే అమృతం రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. మీరు కూడా బయట వెయిట్ చేయండి. డాక్టర్ అమృత అని న్యూరో డాక్టర్ ఉన్నారు, ఆవిడ వచ్చేస్తారు. డాక్టర్, కొంచెం జాగ్రత్తగా చూడండి డాక్టర్. ఒక్కగానొక్క పిల్లడు, మీరే ఎలాగైనా కాపాడాలి. మీరేం వరి అవ్వకండి, వెళ్ళండి. చందు అత్తయ్య, అమృత, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి. ఒక పిల్లాడికి ఫిట్స్ వచ్చాయి, న్యూరో ప్రాబ్లం ఉంది అంటున్నారు. శ్రవంతి ఆంటీ త్వరగా రమ్మంది. నువ్వు వెంటనే బయలుదేరు. దీన్ని తెలివిగా వాడుకుంటే మనకి ఉపయోగపడుతుంది. చదు, ఏమైంది? ఫోన్ చేశాను, వస్తానంది. ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు. తను వస్తే కానీ మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేము. చూస్తుంటే సీరియస్ అయ్యేలా ఉంది. త్వరగా రమ్మని చెప్పు.
లేదంటే ఫోన్లో అన్న సజెషన్స్ ఇవ్వమని చెప్పు. వెంటనే నాతో మాట్లాడించు చందు. అలాగే డాక్టర్. త్వరగా. చందు, ఏమైంది? అమృత ఫోన్ తీయడం లేదా ఆంటీ? అదేంటి, ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది వస్తుంది అన్నావు కదా. వెంటనే బయలుదేరుతావా అంటే సరే అంది, కానీ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా డ్రైవింగ్ లో ఉందేమో. ఎంత డ్రైవింగ్ లో ఉన్నా ఫోన్ తీసి మాట్లాడొచ్చు కదా చందు. ఇంకోసారి ట్రై చేయి. అవతల ఆ పిల్లాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ట్రై చేయి. అలాగే. డాక్టర్, ఆ పిల్లాడికి పల్స్ డౌన్ అవుతోంది డాక్టర్. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. సరే డాక్టర్. చందు, నువ్వు ట్రై చేయి. డాక్టర్, డాక్టర్, అమృత ఫోన్ లిఫ్ట్ చేయడం. వచ్చినా లాభం లేదు చందు. బాబు చనిపోయాడు. బాబు, 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 డాక్టర్, బాబు, 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 రే, బాబు, 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 లే బాబు, 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 లే బాబు. డాక్టర్, ఏమైంది డాక్టర్? బాబు, 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 లేరా బాబు, లే బాబు. ఏమ్మా, చేత కాకపోతే చేత కాదని చెప్పొచ్చు కదా. అన్యాయంగా నా బిడ్డను బలి తీసుకున్నారు. ఒక్క కొడుకుని పుట్టన పెట్టుకున్నారు. స్పెషలిస్టులు పిలిపిస్తా అన్నారు. ఏది, ఎక్కడా? ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టగానే సరిపోదు, సరైన డాక్టర్స్ పెట్టుకోవాలి. నా కొడుకుని చంపిన మిమ్మల్ని వదిలిపెట్టను. మీ సంగతి, మీ హాస్పిటల్ సంగతి తెలుస్తాను. బాబు, బాబు, లే బాబు, బాబు, బాబు. ఏంటి చందు ఇది? అమృత ఎందుకు ఇలా చేసింది? వాళ్ళని చూడు, కన్న బిడ్డని పోగొట్టుకుని ఎంతలా ఏడుస్తున్నారో చూడు. లే బాబు. అమృత వస్తే ఆ బాబు ఖచ్చితంగా బతికేవాడు. మనమే చంపేశాం చందు. ఆ పిల్లాన్ని మనమే చేతులారా చంపేశాం. బాబు, బాబు, రే, బాబు, బాబు, లే బాబు, బాబు, బాబు.
రా చందు. అక్కడ హాస్పిటల్లో పిల్లాడు చావు బతుకులో ఉన్నాడని ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పిన దానివి రాకుండా ఇక్కడ తీరిగ్గా కూర్చుంటావా? ఏంటి, నువ్వు నాకు ఫోన్ చేసావా? ఎప్పుడు చందు? ఏంటి, నేను కాల్ చేయలేదు? నిన్ను హాస్పిటల్కి వెంటనే రమ్మంటే నువ్వు సరే అనలేదు? ఏం మాట్లాడుతున్నావు చందు? నేను సరే అన్నానా? అసలు నేనెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాను? అసలు నాకెవరు ఫోన్ చేయలేదు. నా ఫోన్ ఇంతకటి నుంచి ఇక్కడే ఉంది, అసలు రింగే అవ్వలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేనే నీకు ఫోన్ చేశాను. పిల్లాడికి ఫిట్స్ వచ్చాయి, న్యూరో ప్రాబ్లం ఉంది, సీరియస్ గా ఉందని చెప్పాను. ఏంటి చందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను వస్తానని రాకుండా ఎలా ఉంటాను? నేను అసలు నీ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఒక్కసారి కాదు, కనీసం 20 సార్లన్నా ఫోన్ రింగ్ చేశాను అమృత. రింగ్ అవుతూనే ఉంది కానీ నువ్వు తీయలేదు, డ్రైవింగ్ లోనే ఉన్నావని ఎదురు చూశాను. చివరికి ఆ పిల్లాడి ప్రాణం పోయింది. లేదత్తయ్య, ఎక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినట్లేదే. నేను కాల్ డేటా మొత్తం చెక్ చేశాను. నా బాధ కూడా అదే కదమ్మా. అత్తయ్య మిమ్మల్ని పట్టుకొని అన్నేసి మాటలు అనడం మాత్రం నిజంగా చాలా తప్పు. అత్తయ్య చిన్నత్తయ్య గొడవ పడ్డారు కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? నిజం మావయ్య. మీ నాన్నగారు హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయారు.